మత్స్యకారులకు ఓఎన్జీసీ అందించే నష్టపరిహారానికి సంబంధించిన 1000 కోట్ల రూపాయలు తన ఖాతాలో జమ చేశారని టీడీపీ నాయకుడు వనమాడి కొండబాబు చేసిన ఆరోపణలను రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి నువ్వు సిద్ధమా అని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ నాయకుడు వనమాడి కొండబాబుకు సవాల్ విసిరారు. కాకినాడ పట్టణంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 2-3 రోజుల్లో కొండబాబు చేసిన ఆరోపణలు రుజువు చేయాలని, లేని పక్షంలో అతనిపై పరువు నష్టం దావా వేయనున్నట్లు ఎమ్మెల్యే ద్వారంపూడి వివరించారు. మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు చదువులేని వ్యక్తి. ఓఎన్జీసీ నష్టపరిహారం 1000 కోట్ల రూపాయలు నేను నా అకౌంట్లోకి వచ్చిందని చెప్పేసి మాట్లాడటం జరిగింది. గతంలో నేను చెప్పాను, ఈ ఓఎన్జీసీ నష్టపరిహారం మీద ఉద్యమం చేస్తున్నారు, మత్స్యకార సోదరులందరూ ఉద్యమం చేస్తున్నారు. ఈ ఉద్యమం అయ్యే వరకు నేను నా మీద చేసిన విమర్శలకి నేను సమాధానం చెప్పలేదు. ఈరోజు సమాధానం చెప్పే పరిస్థితికి సమాధానం చెప్పడానికి ముందు రావడానికి కారణం, పదే నేను 1000 కోట్ల రూపాయలు నా అకౌంట్లోకి వచ్చింది అని చెప్పేసి ఓఎన్జీసీ వాళ్ళు ఇచ్చారని చెప్పేసి అని అతను నన్ను అంటం జరిగింది. ఒకటే సమాధానం చెప్తున్నాను కొండబాబుకి. సందర్భంగా మాట్లాడే ముందు ఆధారాలతో రా. ఓఎన్జీసీ అనేది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ. చేతిచ్చేదానికి 1 కోటి 2 కోట్లు కాదు, 1000 కోట్లు అన్నాను. సరైన ఆధారాలు నువ్వు 2-3 రోజులు నీకు సమయం ఇస్తాను. నీకు 2-3 రోజుల్లో నువ్వు సరైన ఆధారాలతో నువ్వు రాకపోతే, నువ్వు నిరూపించకపోతే నువ్వు పోటీ చేయమని. ఒకవేళ నువ్వు నిరూపిస్తే నా టికెట్ నీ టికెట్ ఇంకా లేదు, కానీ నిరూపిస్తే నేను వచ్చే ఎలక్షన్లో పోటీ చేయడం మానేస్తాను. ఖచ్చితంగా ఉన్నాను నేను. ఎట్టి పరిస్థితుల్లోనూ రూపాయల లంచం తీసుకోకుండా ఈ 5 సంవత్సరాల పరిపాలన చేశాను. నువ్వు లేనిపోయిన ఆరోపణలు 1000 కోట్ల రూపాయలు నా మీద నువ్వు అవినీతి ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు. తప్పకుండా దీని మీద చర్యలు తీసుకుంటాను. నీ మీద పరునష్ట దావా కూడా వేయడానికి ముందుకెళ్తున్నాను. దీని మీద ఎంక్వైరీ చేయమని డిపార్ట్మెంట్ల పరంగా కూడా అడగడం జరుగుతుంది. లేనిపోయిన ఆరోపణలు చేసి ప్రజలు తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తుంది. ఉద్యమంలో పాల్గొలేక, ఉద్యమంలో రాలేదు కాబట్టి కొండబాబు వరకు ఉద్యమం ఇంత ఫేవర్గా వస్తుంది, రిపోర్ట్ కమిటీలు వేస్తారు ఏమనుకోలేదు. ఇతనికి కొందరు డైరెక్ట్లు ఇస్తున్నారులేండి. ఉద్యమాన్ని నీరుగార్చే పని కొందరు చేస్తున్నారు. వాళ్ళ పేరు కూడా పెడతాను బయట కొన్ని రోజుల్లో. ఉద్యమాన్ని నీరుగార్చే పని చేస్తే కాకడని తరివేస్తారు, అందులో డౌట్ లేదు. కనుక కష్టంలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఎవరైతే సముద్రం మీద వేటకి వెళ్తున్నప్పుడు నష్టపోయిన కుటుంబాలు ఉన్నాయో ఆ నష్టపోయిన కుటుంబాలందరికీ కూడా పరిహారం ఇవ్వాలన్నది మా డిమాండ్.